భర్త మహాశయులకు విజ్ఞప్తి అని కాకుండా బోగ్గాళ్ళకు విజ్ఞప్తి అని పెట్టాల్సింది పేరు. కరెక్ట్ సెట్ అయ్యేది. బేసిక్గా ఈ సినిమా 2 సినిమాల నుంచి కాపీ కొట్టిండ్రు. ఒకటేమో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ఇంకోటేమో అన్నయ్య మూవీ. బేసిక్గా అన్నయ్య మూవీలో ఏంటంటే చిరంజీవిది సాఫ్ట్ క్యారెక్టర్, షై క్యారెక్టర్ కాబట్టి అంతరాత్మ అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసి చిరంజీవిని ఆయన అంతరాత్మ ఎట్లా ఫోర్స్ చేస్తుంది లవ్ చేయమని, ఎట్లా ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పేసి చూపించిండ్రు కామెడీ వేళ. ఎట్లుంటుందంటే అంతరాత్మది డిఫరెంట్ షేడ్ ఉంటుంది, చిరంజీవి ఒరిజినల్ క్యారెక్టర్ వేరే ఉంటుంది. అట్లా 2 డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కాబట్టి కామెడీ అక్కడ వర్కౌట్ అయింది మంచిగా. ఇప్పుడు ఎట్లా మన మైండ్లో కూడా 2 ఆలోచనలు నడుస్తూ ఉంటాయి ఎట్ ది సేమ్ టైం. ఒకటి కరెక్ట్ అని, ఇంకోటి వద్దు అది చేయకు అది తప్పు అని, ఆ టైప్ అన్నట్టు. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ దిక్కుమాల సినిమాలో పెడితే ఎట్లా వర్కౌట్ అవుతుంది అనుకున్నారో ఏమో. ఎందుకంటే ఎట్లా వాడు పెళ్లి చేసుకొని తర్వాత అఫేర్ పెట్టుకుంటాడు, సో ఇద్దరిని మోసం చేస్తాడు, పెళ్ళాన్ని గర్ల్ ఫ్రెండ్ని. అటువంటి వానికి ఇంకా ఎంకరేజ్ చేసేది ఏముంటుంది? ఆత్మ బయటగా చేంజ్ చెప్పాలి, నీతులు చెప్పాలి. అటువంటి వానికి డిఫరెంట్ షేడ్ చూపించాలి, అప్పుడు కొద్దిగా ఏమన్నా వర్కౌట్ అవుతుండే కావచ్చు. ఇక ఇంకో కాన్సెప్ట్ ఏంది, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు కాన్సెప్ట్ లేపేసిండ్రు. హీరోనేమో పని మీద బయటకు పోతాడు, అక్కడ యాక్సిడెంటల్గా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. దాంట్లో యాక్సిడెంటల్గానే జరుగుతుంది, దీంట్లోనేమో మనోడు మొత్తం ట్రాప్ సెట్ చేసి మరీ చేస్తాడు. మళ్ళీ కనీసం ఏదో భార్య పెద్దగా అయ్యాలి, ఎప్పుడు టార్చర్ పెడతా ఉంటుంది. సో అటువంటి వాడు ఇంకో అమ్మాయికి కనెక్ట్ అయ్యాడు, లవ్లో పడ్డాడు అని చూపించారు. లిటరల్గా ఒక అమ్మాయిని చూసి సొల్లుగా ఆర్చి అవుట్ ఆఫ్ లస్ట్, అవుట్ ఆఫ్ లవ్ కాదు, ట్రాప్ సెట్ చేసి పడేస్తాడు. ఇక కామెడీ కూడా అటువంటిదే పెడదాం అనుకున్నారు. ఎట్లా అంటే ఇంట్లో ఇల్లాలు సినిమాలో వెంకటేష్ వాళ్ళ కొడుకు ఆయనను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు కదా, ఆ టైప్లోనే దీంట్లో సొంత కొడుకు కాదు, బాబాయ్ అబ్బాయి రిలేషన్ ఉంటుంది. సో వాడు ఈయనను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. వెంకటేష్ సినిమాలో వెంకటేష్ టెన్షన్ పడుతూ ఉంటాడు కొడుకు వల్ల మ్యాటర్ ఎక్కడ రివీల్ అవుతుందో అని చెప్పేసి. కానీ ఈ సినిమాలో కొడుకు టెన్షన్ పడుతూ ఉంటాడు, పిన్నికి మ్యాటర్ తెలిస్తే బాబాయ్ని బ్లాక్మెయిల్ చేయరాదు కదా అని చెప్పేసి. పోనీ అట్లా కామెడీ ఏమన్నా మంచి రాసిండా అంటే అట్లా కాదు. వాడు టెన్షన్ పడుకుంటా అమ్మా అయ్యా నా గర్భసంచిన వస్తుంది, నా కిడ్నీ వస్తుంది అని వరుతూ ఉంటాడు. వరస్ట్ కామెడీ. ఇక సినిమా మొత్తం హీరో చేసేది ఏంటంటే మోసం. భార్యను మోసం చేస్తాడు, గర్ల్ ఫ్రెండ్ని మోసం చేస్తాడు, వాళ్ళ అన్నని మోసం చేస్తాడు, హీరో ఫ్రెండ్ని మోసం చేస్తాడు, హీరో ఫ్రెండ్ని వాడుకుంటూ ఉంటాడు. పోనీ ఉట్టిగా వాడుకుంటాడా అంటే లేదు, వీడు చేసే బొక్ పనులన్నీ వాని మీద వేసేస్తాడు. లాస్ట్లో క్లైమాక్స్లో మళ్ళీ ఏదో వాళ్ళిద్దరికి న్యాయం చేస్తా అన్నట్టు వాళ్ళని పిలిపించి ఇగో నీకోసం ఇన్ని త్యాగాలు చేసినా అని భార్యకి, ఇగో నీకోసం ఎన్ని త్యాగాలు చేసినా అని లవర్కి చెప్పి, ఇన్ని త్యాగాలు చేసినోడిని కూడా ఇంత అపార్థం చేసుకుంటారా అన్నట్టు బిల్డప్ ఇచ్చి కారెక్కి సూసైడ్ డ్రామా ఆడతాడు, కలిసిపోతారు లాస్ట్కి. ఏం సినిమా ఇది? ఇటువంటి సినిమాకి ఇప్పుడు సినిమా మొత్తం మోసాలు చేసి లాస్ట్కి మారకుండా లాస్ట్ కూడా అదే కంటిన్యూ చేసినోడిని బోగ్గాడు అనకపోతే ఇంకేమంటారు? అదొక బోగ్గాడి స్టోరీ, అదొక బోగ్గానికే ఎగ్జాంపుల్గా ఉంటుంది కాబట్టి సినిమా పేరు బోగ్గాళ్ళకి విజ్ఞప్తి అని పెట్టాల్సింది అని అన్న. ఈ సినిమాలో ఇక ఫేమస్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఇల్లుబాయే ఒల్లుబాయే ఓ రామరామ అని సాంగ్ ఉంటుంది. ఇల్లువోడు ఒల్లువోడేమో అని సినిమా చూస్తే బుర్ర మాత్రం పోతుంది డెఫినెట్గా. ఇక లాస్ట్కి సినిమా అయిపోయాక అరే వామ్మో వాయో ఏం సినిమానో, నేనెందుకు చూసిన దీన్ని ఓటీటీలో అని అనిపించింది. ఇక ఓటీటీలో చూసిన నాకే ఇట్లా అనిపించి ఉంటే ఇక థియేటర్లో చూసిన వాళ్ళ పని ఏమైందో. ఇది గైస్ నా ఒపీనియన్ ఈ మూవీ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీలైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి.